ఈరోజు మామిడికాయ పప్పు నిన్న మా వాణి యొక్క మామిడికాయ పప్పు అంది. ఈరోజు నేను మామిడికాయ పప్పు చేస్తున్నాను. అందులోకి సైడ్ డిష్గా అరటికాయ ఫ్రై చేయబోతున్నాను. ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ అరటికాయ ఫ్రైని చూపిస్తాను. మామిడికాయ పప్పు నార్మల్ అందరికీ తెలిసిందే. మెయిన్ సబ్జెక్ట్ అరటికాయ ఫ్రై చూపిస్తాను. అరటికాయను ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత ఇలా హీల్ చేసుకుందాం. పైన స్కిన్ అంతా తీసేద్దాం. చూసారా, ఇలాగా నీట్గా హీల్ చేసుకోవాలి. పైన స్కిన్ అంతా తీసేసుకోవాలి. నీట్గా తీసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న అవన్నీ కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు పొడి వేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని లైట్గా హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేయాలి. చాలా మంది ఆయిల్లో బాయిల్ చేస్తారండి. ఆయిల్లో బాయిల్ చేయటం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఈరోజు మార్కెట్లో మంచి ఆయిల్స్ దొరకట్లేదు, అన్ని కలుషితమైన ఆయిలే. అందుకని నేను ఇక్కడ ఇలా బాయిల్ చేస్తున్నాను. పప్పు ఉడకబెట్టాం కదా, చూద్దారా. సగం బాయిల్ అయింది. సగం బాయిల్ అయిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఫస్ట్ మామిడికాయ ముక్కలు వేస్తే పప్పు ఉడకదు. సగం ఉడికిన తర్వాత వేస్తే బాగా ఉడుతుంది. చూద్దాం రండి. అరటికాయ సగం బాయిల్ అయిపోయిందండి. సగం బాయిల్ అయిపోయింది. ఈ స్టేజీలో దించేసుకుంటాం. అయ్యో, పక్కనే పప్పు కూడా ఉడికిపోయింది. రెండు ఒకసారి ప్రిపేర్ చేయాలి. చూసారా పప్పు ఎలా ఉడికిందో. పప్పు కూడా ఉడికిపోయింది. చూసారా, దోరగా వేగిన తర్వాత ఇప్పుడు కాసని నువ్వులు కూడా వేసుకుంటున్నాను ఇందులో. ఫస్ట్ వేస్తే మాడిపోతే చేదు వచ్చేస్తుంది. అందుకని ఇప్పుడు వేస్తున్నాను. ఇది వేగిన తర్వాత కొంచెం చల్లారి పెట్టి పౌడర్ వేసుకున్నాం. చూసారా, ఫ్యాన్ గాలికి చల్లారి పెట్టాం. చల్లగా అయిపోయింది. ఇప్పుడు జార్లో వేసుకున్నాం. మొత్తం కూడా జార్లో వేసుకున్నాం. మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకుందాం. ఓం ఫిష్ పౌడర్ రెడీ అయిపోయింది. చూసారా, ఇట్లా బరక చేసుకోవాలి, మెత్తగా చేసుకోకూడదు. ఇప్పుడు అసలు ప్రిపరేషన్ చేద్దాం పదండి. ఇప్పుడు బాండిల్ పెట్టుకొని, బాండిల్ వేడైంది, కాస్త ఆయిల్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఆయిల్ వేడైంది, ఆవాలు వేసుకుంటున్నాం. తర్వాత జీలకర్ర కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాం. కాస్త కరివేపాకు రబ్బలు వేసుకుంటున్నాం. చిట్టుపెట్టలు ఆడిన తర్వాత ఇందాక ఉడకబెట్టించుకున్నాం కదా, అరటికాయలు వేసుకున్నాం. ఇందాక కడిగిపెట్టించుకున్న అరటికాయలు వేసుకున్నాం ఉడకమాకులో. ఇందులో సాల్ట్ వేయట్లేదు, ఎందుకంటే ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాం కదా, అందుకని సాల్ట్ వేయట్లేదు. మరి కొందరు సాల్ట్ వేయలేదని పాయింట్అవుట్ చేస్తారేమో, అందుకని ముందుగానే చెప్తున్నాను. ఇందాక ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాను. లైట్గా ఆయిల్లో బాయిల్ చేసాము. ఇప్పుడు ఇందాక పౌడర్ తయారు చేసుకున్నాం కదా, ఆ పౌడర్ ఇందులో వేసేసుకుంటున్నాం. దీంట్లో కారపొడి కూడా వేయట్లేదు. ఇందాక ఆల్రెడీ ఈ పౌడర్ తయారు చేసుకున్నప్పుడు ఎనిమిది చేసాం కాబట్టి పౌడర్ కూడా వేయట్లేదు. మళ్ళీ కోడికి ఒడ్డు మీద ఈకలు గీసినట్టు మళ్ళీ పాయింట్అవుట్ చేయొద్దు. చూసారా, అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. రండి. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఒక లైక్ వేసుకోండి.